హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు వీడియోలో ఈ కృష్ణాష్టమికి కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల బెల్లం ప్రసాదం చేద్దామండి. ఈ ప్రసాదానికి అటుకులు ఈ కప్పుతో 2 కప్పులు. ఇవి గట్టి అటుకులు. పేపర్ అటుకులు అయితే వాటర్లో వేయంగానే ముద్ద అయిపోతాయి. ఇలా గట్టి అటుకులు చూసి తెచ్చుకోవాలి. ఇవి ఒక గిన్నెలో పోసేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఇవి బాగా కడుక్కోవాలి. కడిగి వెంటనే జల్లిగంటలో వేసేసుకోవాలి. ఇలాగ వేసేసుకొని ఈ గంటను అలాగే వదిలేద్దాం నీరంతా పోయే వరకు. పొయ్యి మీద ఒక బాండి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకుందాం. ఈ ఎండు ద్రాక్ష కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని అదే బాండిలో 1 కప్పు బెల్లం, 2 కప్పుల అటుకులకు 1 కప్పు బెల్లం వేసేసుకొని అరకప్పు వాటర్ పోసేసి ఇది కరిగే వరకు కరిగించుకోవాలి. ఇది కరిగిపోయిన తర్వాత మనం చేతితో చూస్తే ఇలా కొంచెం జిగురు జిగురు రావాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 కప్పు చిన్న కప్పు కొబ్బరి తురుము, యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇది కలుపుకోవాలి. అటుకులు చూడండి పొడి పొడి అయిపోయినాయి. ఇలా వాటర్ అంతా పోయే వరకు వదిలేస్తే పొడి పొడి అవుతాయి. ఈ అటుకులు పాకంలో పోసేసుకొని ఇది బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత జీడిపప్పులు, ఎండు ద్రాక్ష, బాదం పప్పులు వేసేసి ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి. ఇది కలిపి మూత పెట్టేసి 2 సెకండ్లు మగ్గనిద్దాం. ఇది మగ్గిపోయిందేమో చూద్దాం. ఇలా పొడి పొడి అయిపోవాలి. బాగుంటుంది చూడండి. ఇలాగా పొడి పొడిగా ఉండాలి. ఇది 10 నిమిషాల్లో తయారైపోయే ఈ ప్రసాదం కృష్ణునికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ప్రసాదం మీకు నచ్చిందండి. ఈ ప్రసాదం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.